మద్దికెర నందు రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టివేశారు. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలో విజిలెన్స్ అధికారులు దాడి చేయగా 300 బస్తాలు పైగా బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే మద్దికెర మండలంలోని బొజ్జినాయనపేట హంద్రీనివా కాలువ దగ్గర వీరు స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. విజిలెన్స్ అధికారులు దాడి చేయగా ముందుగానే నేరస్తులు పారిపోయారు. మద్దికెర ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ అనుమానితులను ముందు పట్టుబడిన వారిని విచారణ చేపట్టారు. తహసీల్దార్ నాగరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్ విచారణ చేపట్టారు. ఇందుకు మునుపెన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో రేషన్ బియ్యం లభ్యం కావడం గమనార్హం.